ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో కొంతవరకు వర్షాలు లేట్ అయినా కూడా ఎదవేసే రైతుల్లో కొంతమందిని ప్రమోట్ చేసి ఇప్పటి వరకు 8,000 మందితో ఈ పిఎండిఎస్ని ఆల్రెడీ గ్రౌండ్ చేయించడం అనేది జరిగింది. అలాగే ఈ పిఎండిఎస్ వేయించేటప్పుడు కూడా క్రాపింగ్ ప్యాటర్న్ వైజ్ క్రాపింగ్ సిచ్యువేషన్ వైజ్ మేము టార్గెట్గా పెట్టుకొని చేయించడం జరుగుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే గ్రామాల్లో క్రాపింగ్ సిచ్యువేషన్స్ కానీ మనము చూసుకున్నట్లయితే ప్రధానంగా ఖరీఫ్లో వరి పడి రబీలో కూడా వరి పడే ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఖరీఫ్లో వరి, రబీలో అపరాలు లేదా మొక్కజొన్న, తర్వాత నువ్వులు పడే క్రాపింగ్ సిచ్యువేషన్ ఒకటి ఉంది. అలాగే రణస్థలం, పొందూరు ఆ మండలాల్లో ఇప్పుడు ఖరీఫ్లో మొక్కజొన్న పడే క్రాపింగ్ సిచ్యువేషన్ ఒకటి ఉంది. అలాగే తోటలు కూడా మనకి జిల్లాలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ ఎల్నినో ప్రభావం వలన మనకి వర్షాలు చాలా డిస్టర్బెన్సెస్ ఉండడం కారణంగా వీటిని అధిగమించడానికి అక్కడక్కడ గ్రామాల్లో వరి విత్తనాలను కూడా సీడ్ పెల్లటైజేషన్ చేసి వరి విత్తనాలను కూడా విత్తన గుళికలుగా చేసి 5 సెంట్లు 10 సెంట్లో ఎక్స్పెరిమెంటల్ బ్లాక్స్ కింద ఈ సంవత్సరం వేయించడం జరుగుతుంది. అలాగే ప్రతి వివో పరిధిలో కూడా మేము పనిచేసే 326 వివోల్లో కూడాను ఎన్పిఎం షాప్స్ ఏదైతే కషాయాలు కానీ, అలాగే వరి పంటలోని ఎల్లో స్టిక్కీ ప్లేట్స్, అలాగే వివిధ రకాల కషాయాలు, అజొల్లా, అలాగే గట్ల మీద పంటల కోసం విత్తనాలు, అలాగే ఈ బంతి ఇలాంటి నారు ఇవి లభించడానికని చెప్పి ఎన్పిఎం షాప్స్ని ప్రమోట్ చేస్తున్నాము. ఈ ఎన్పిఎం షాప్స్ని ప్రమోట్ చేయడానికి డిఆర్డిఏ నుంచి, స్త్రీనిధి నుంచి మనము కొంతవరకు అప్పుగా కూడా తీసుకొని ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నాము. అలాగే మా కార్యక్రమంలో భాగంగా మా కార్యక్రమంలో పనిచేస్తున్న ఎస్సీ రైతులకు కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా కొంతవరకు ఆర్థిక సహాయం కల్పిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ఒక 390 మంది ఎస్సీ రైతులకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి పిఎండిఎస్ కిట్స్ని సరఫరా చేయించడం జరుగుతుంది. అలాగే పిఎండిఎస్ కిట్స్తో పాటు ఎస్సీ రైతులు వాళ్ళు మరింతగా అభివృద్ధి చెందటానికి అని చెప్పి అవసరం వరకు ద్రవజీవాంశం తయారు చేసుకోవడానికి డ్రమ్స్, అలాగే టార్పాలిన్స్, రకరకాల కిట్స్, స్ప్రేయర్స్ వంటివి సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ వారు కూడా ముందుకు వచ్చారు. అలాగే ఈ సంవత్సరం లోకల్ మార్కెట్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఫార్మర్స్ పండించిన పంటని ముందు వాళ్ళ కన్జంప్షన్ తర్వాత లోకల్గా కొంతమంది కూరగాయ షాప్స్ అవి పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళని కూడా ప్రమోట్ చేస్తున్నాము. అలాగే జిల్లాలోని మోడల్ మేకర్స్గా కొంతమంది శిక్షణ పొంది ఉన్నారు. ప్రతి మోడల్ మేకర్ కూడా ఒక 5 నుంచి 10 మంది రైతుల పొలాల్లో ఏక పంట కాకుండా బహుళ పంటలు వేసే విధంగా మోడల్స్ తయారు చేసే విధంగా కూడా ఈ సంవత్సరము సన్నద్ధం చేస్తున్నాము. ఈ విధంగా ఈ ఖరీఫ్ కాలంలో పూర్తి ఇన్వాల్వ్మెంట్తో మనం ప్రకృతి వ్యవసాయ విభాగం అంతా కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం.